ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీ స్కాంద మహాపురాణం 2వ వైష్ణవ ఖండం శ్రీ వెంకటాచల మహత్యమునందలి తొండమానుడు రాజ్యమును పొందుట. శుకుడు ఇట్లు చెప్పెను. ఓ రాజా, ఈ పద్మ సరోవరము పాపమును నాశనము చేయును. దీని గురించి తలచినను కొనియాడినను స్నానము చేసినను మానవులకు సంపదలు కలుగును. కనుక నీవు కూడా ఈ సరస్సులో స్నానం చేసి నీ తండ్రి వద్దకు వెళ్ళుము అని వరాహస్వామి చెప్పెను. ఇట్లు చెప్పిన శుకుని మాటలను విని పద్మ సరస్సులో స్నానం చేసెను. శుకునికి నమస్కరించి తొండమానుడు తన నగరమునకు వెళ్ళెను. అతడి తండ్రి తొండమానుని యువరాజుగా చేసి 3 సంవత్సరముల పాటు ప్రజలకు అతడి పట్ల గల రంజకత్వమును, సామర్థ్యమును, శౌర్యమును, వీరత్వమును, సౌశీల్యమును, బ్రాహ్మణుల యందు అతడికి గల భక్తిని చూచి మంత్రులతో కలిసి ఆలోచించి తన స్థానంలో విధిపూర్వకముగా అభిషేకించెను. తరువాత కుమారునికి నచ్చజెప్పి భార్యతో కలిసి అడవికి వెళ్ళెను. వసువు పుట్టయందు వరాహస్వామిని చూచుట. తొండమానుడు ఆ విధముగా తండ్రి నుండి రాజ్యమును పొంది పరిపాలించుచుండెను. బోయవాని పొలములో స్వామి వరాహ రూపమును పొందెను. పండిన చామలను రాత్రివేళలో తిని పొలములో సంచరించుచుండెను. బోయవాడు పగటి సమయమందు ఆ వరాహపు అడుగుల గుర్తులను వెదికి అది కనబడకపోవటచే రాత్రివేళ ధనస్సు ధరించి వేచియుండెను. అప్పుడు కోటి చంద్రుల కాంతితో పొలంలో తిరుగాడుచున్న వరాహమును చూచెను. చక్కని రూపముతో ప్రకాశించుచున్న ఆ వరాహమును చామల పొలములో చూచి ధనస్సు చేతిలోకి తీసుకొని సింహనాదము చేసెను. వరాహము ఆ ధ్వనిని విని పొలము నుండి బయటకు రాగా బోయవాడు వెంబడించెను. చంద్రునితో సమాన కాంతి కలిగిన ఆ వరాహమును మిగిలిన రాత్రి అంతా వెంబడించి పుట్టలోకి ప్రవేశించుచుండగా చూచెను. పౌర్ణమి నాటి చంద్రుడు అస్తమించుట చూచి ఆశ్చర్యపడి ఆ బోయవాడు కోపముతో పుట్టను త్రవ్వెను. ఆ పుట్ట యందు వరాహమును చూచి బోయవాడు మూర్ఛపోయెను. అది చూచి బోయవాని పుత్రుడు వరాహస్వామిని స్తుతించెను. స్వామి సంతోషించి బోయవానిపై ఆవహించి ఇట్లు పలికెను. నేను వరాహస్వామిని, ఎల్లప్పుడూ ఈ పుట్టయందే నివసించుచుందును. కనుక ఓ రాజా, నన్నిచ్చట ప్రతిష్ఠించి పూజింపుము. పుట్టను నల్ల ఆవు పాలతో శుద్ధి చేసి దాని నుండి పైకి వచ్చిన రాతిపై భూమిపై ఉన్న వరాహమును ప్రతిష్ఠించి బ్రాహ్మణుల చేత, వైకానసుల చేత, పలు భోగముల చేత తొండమాను మహారాజు నన్ను పూజింపవలేను అని పలికి స్వామి బోయవానిని విడిచి పెట్టగా అతడు తిరిగి స్వస్థుడయ్యను. బోయవాడు సుఖముగా కూర్చున్న తరువాత బోయవాని కుమారుడు తండ్రితో జరిగినదంతయును చెప్పెను. అది విని అతడు ఆశ్చర్యపడి కుమారుడు చెప్పినదంతయు శుభము కలిగించునని భావించెను. ఆ విషయమును రాజుకు చెప్పుటకు బోయవాడు తన అనుచరులతో కలిసి తొండమానుని వద్దకు బయలుదేరి రాజద్వారమును చేరుకొనెను. రాజు అతడిని తీసుకురమ్మని ద్వారపాలకులకు చెప్పి మంత్రులతో కూడి ఉన్న సభలోనికి ఆ బోయవానిని ఆహ్వానించెను. వచ్చిన ఆ వసువును అతడి కుమారుని పరివారమును సత్కరించి ప్రీతితో ఆ వనేచరుడిని అతడి రాకకు కారణమును అడిగెను. వసువు చెప్పెను. ఓ రాజా, వినుము. అడవియందు ఆశ్చర్యకరమైన సంఘటనను చూచితిని. ఒక తెల్లని వరాహము మా చామల చేనిలో సంచరించుచుండెను. దానిని పట్టుకొనుటకై నేను విల్లు తీసుకొని వెంబడించి తిని. నేను వేటాడగా అది వాయు వేగముతో పరుగుపెట్టి స్వామి పుష్కరిణి తీరంలో ఉన్న ఒక పుట్టలోనికి ప్రవేశించెను. కోపంతో ఆ పుట్టను తవ్వగా మూర్ఛపోయి నేలపై పడగా ఈ నా కుమారుడు అక్కడకు వచ్చి పడి ఉన్న నన్ను చూచెను. శుచియై దేవదేవుడైన మధుసూదనుని స్తుతించెను. అప్పుడు స్వామి నాపై పూని ఈ విధముగా పలికెను. ఓ నిషాదప, నా విషయమును రాజుకు నివేదించుము. రాజు ఇచ్చటకు వచ్చి నల్ల ఆవు పాలతో ఈ పుట్టను శుభ్రము చేయవలేను. అప్పుడచ్చట చక్కని ఆకారము గల ఒక రాయి కనిపించును. దానితో పుట్టలో ఉన్నట్లుగా వరాహముఖముతో నా రూపమును శిల్పుల చేత చెక్కించవలేను. దానిని మునీశ్వరుల చేత, వైకానస మునుల చేత చేయించి
తొండమానుడు కొలువవలేను. తరువాత పాదముల వరకు పుట్టను కలిగిన శ్రీనివాసుని వద్దకు వెళ్ళి కపిలవర్ణము కృష్ణవర్ణము కలిగిన ఆవు పాలతో అభిషేకింపవలేను. పాదపీఠం వరకు ప్రతిదినము కడుగవలేను. అట్లే ఉత్తర దక్షిణముల యందు ప్రాకారములను నిర్మింపవలేను అని పలికి స్వామి నన్ను వదిలిపెట్టెను. నేను స్వస్థుడనైతిని. ఓ రాజా, దేవదేవుడైన ఆ స్వామి కోరిన దానిని నీకు చెప్పుటకై నేనిచ్చటకు వచ్చి తిని. వరాహస్వామి చెప్పెను. అది విని తొండమానుడు మిక్కిలి విస్మయం చెంది ఆనందించెను. తరువాత పుష్కరుడు మొదలైన మంత్రులతో కలిసి చేయవలసిన దానిని గూర్చి చర్చించెను. వెంకటాద్రికి రాగోరిన పశువుల కాపరులను అన్ని దిక్కుల నుండి రావించి నల్ల ఆవులను పుల్ల ఆవులను వాటి దూడలతో సహా వెంకటాద్రి వద్దకు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించెను. రేపే యాత్ర ప్రారంభమగునని గోపాలకులకు చెప్పి మంత్రులను పంపివేసి ప్రజలందరినీ వదిలిపెట్టి అంతఃపురమున ప్రవేశించెను. అచ్చట తన భార్యలకు జరిగినదంతయు చెప్పి ఆ రాత్రికి నిద్రించెను. కలలో శ్రీనివాసుడు కనిపించి బిలమార్గమున చూపించెను. తొండమానుడి పురము నుండి బిలద్వారము వరకు చిగురుటాకులను పరిచి దారి చూపెను. ఆ కలను చూచి రాజు ఉదయమే లేచి మంత్రులను ప్రజలను బ్రాహ్మణులను పిలిపించెను. వారికి తన కలను వివరించి ద్వారము వద్ద చూడగా చిగురాకులు కనిపించెను. తరువాత ఒక శుభముహూర్తమున తొండమానుడు అశ్వమును అధిరోహించి బయలుదేరెను. దారి అంతటా చిగురాకులను చూచుచు నెమ్మదిగా బిలద్వారమును చేరి ఆశ్చర్యపడి అచ్చట ఒక పత్తనమును నిర్మించెను. స్వామి చెప్పిన విధముగా తొండమానుడు పాలతో అభిషేకించి కోటను కట్టుట, అంతఃపురమునందు బిలము చేసి ప్రాకారమును కూడా కట్టించెను. త్రికోట ఎందే నివసించుచు భూమినంతటిని జయించెను. దేవదేవుడు చెప్పిన విధముగానే పాలతో ప్రక్షాళనము మొదలైనవి చేసి రాజును చింత చెట్టు సంపెంగె చెట్టును కాపాడుటకు ఆజ్ఞాపించెను. ఈ చింత చెట్టు నాకు స్థానమైనది, సంపెంగె చెట్టు లక్ష్మీదేవికి స్థానమైనది కనుక వీటికి రాజులు, ఋషులు, దేవతలు, మానవులు అందరూ నమస్కరించవలేను. వీటిని సంరక్షించుచు మిగిలిన చెట్లను కొట్టివేసి ద్వారము గోపురముతో కూడుకున్న ప్రాకారమును నిర్మింపుము. విమానము మాత్రము మీ వంశమునకు చెందిన నారాయణుడు అను రాజు నా భక్తుడై నిర్మించి బంగారముతో అలంకరింపగలడు అని వరాహస్వామి చెప్పెను అని శ్రీనివాసుడు తొండమానునికి చెప్పెను. ఆ విధముగా స్వామి చెప్పిన మాటలను విని ప్రాకారమును నిర్మించి వైకానస వంశములో జన్మించిన మునిపుంగవులతో కలిసి స్వామిని అర్చించెను. ప్రతిదినము బిలమార్గము ద్వారా స్వామి వద్దకు వచ్చి అర్చించి రాజ్యమును ధర్మముతో పరిపాలించి సకల భోగములను అనుభవించెను. గంగా స్నానమునకు వెళ్ళుచున్న వీరశర్మ అను బ్రాహ్మణుని చరిత్రము. ఆ కాలమునందు దక్షిణ దేశమునందున్న ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి గంగానదిలో స్నానము చేయుటకు వెళ్ళుచుండెను. మార్గమధ్యమున బ్రాహ్మణుని భార్య గర్భవతి అయ్యెను. అప్పుడు ఆమె ప్రయాణం చేయుట యందు అశక్తురాలై ఉండుట గమనించి రాజును చూడగోరి రాజద్వారం వద్దకు వచ్చెను. ఆ బ్రాహ్మణుని లోనికి తీసుకువచ్చుటకు ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఆ బ్రాహ్మణుని విధిపూర్వకంగా అర్చించి కుశలములు అడిగెను. నీ రాకకు కారణమేమిటి? నేనేమి చేయగలను అని రాజు పలికెను. బ్రాహ్మణుడు పలికెను, ఓ రాజోత్తమా, నేను సామవేదమును చదివినవాడను, వశిష్ఠుని వంశమునకు చెందిన వీరశర్మ అను వాడను. ఓ రాజా, గంగానది యందు స్నానం చేయుటకై భార్యతో కలిసి బయలుదేరితిని. కౌశిక గోత్రమునకు చెందిన పుణ్యవతి అయిన నా భార్య గర్భవతి అయ్యెను. పతివ్రత సుశీల అయిన ఈమె పేరు లక్ష్మి. ఈమెను మీ ఇంటి యందుంచి నేను పోయి వచ్చేదను కనుక ఓ రాజా, ఈమెకు కావలసినంత భోజనమును జీవనాధారమును సమకూర్చుము. నేను తిరిగి వచ్చు వరకు ఈమెను రక్షింపుము. వరాహస్వామి చెప్పెను. రాజు అతని మాటలను విని ధాన్యము ధనము ఇచ్చి 6 మాసముల పాటు అంతఃపురమునందు నివాసము కల్పించెను. బ్రాహ్మణుడు రాజుకు నమస్కరించి సంతోషముతో గంగా స్నానము కొరకు బయలుదేరి వెళ్ళెను. ముందు భాగీరథికి వెళ్ళి ప్రయాగ క్షేత్రమందు స్నానము చేసెను. తరువాత కాశీకి వెళ్ళి
అచ్చట 3 దినములుండి గయకు వెళ్ళి అచ్చటి పితృశార్థమును పూర్తి చేసెను. తరువాత అయోధ్యకు వెళ్ళి అచ్చటి నుండి బదరీవరం వనమునకు వెళ్ళెను. సాలగ్రామమును చూచి తన దేశమునకు వెళ్ళుటకు తిరుగు ప్రయాణం ప్రారంభించెను. 2 సంవత్సరములు గడిచిన తరువాత చైత్రమాసమునందు ఒక శుభదినమున ఆ ద్విజశ్రేష్ఠుడు తిరిగి వచ్చెను. వసంత ఋతువునందు శుక్లపక్ష ఏకాదశి నాడు తిరిగి రాజు వద్దకు వచ్చెను. కాశీరాజు అతడిని మరిచిపోయి బ్రాహ్మణుని భార్యను గుర్తు తెచ్చుకొనలేక పోయెను. బ్రాహ్మణుని భార్య అప్పటికి మరణించి శుష్కించెను. వీరశర్మ తాను గంగానది నుండి తీసుకువచ్చిన కమండలమును నుండి ముడివిప్పి గంగా నీటితో నిండిన ఒక చిన్న కాయను రాజుకిచ్చి, నా భార్య కుశలముగా ఉన్నదా అని అడిగెను. అప్పుడు రాజు గుర్తుకు తెచ్చుకొని బ్రాహ్మణుని వేచియుండుమని చెప్పి తాను అంతఃపురమునకు వెళ్ళి మరణించిన బ్రాహ్మణిని చూచెను. బ్రాహ్మణునికి ఆ విషయమును చెప్పక బిలమునందు ప్రవేశించి శ్రీ నృసింహస్వామికి నమస్కరించి తిరిగి బిలమునందు మరికొంత దూరము వెళ్ళి శ్రీదేవి భూదేవులతో కలిసి ఉన్న శ్రీనివాసుని దర్శించెను. త్వరగా వచ్చుచున్న వానిని చూచి అతడు నమస్కరించిన తరువాత, స్వామి, ఓ రాజా, అకాలమునందు ఇట్లు వచ్చితివేలా అని ప్రశ్నించెను. రాజు మిక్కిలి భీతి చెందినవాడై బ్రాహ్మణి మరణించుటను వివరించెను. అస్థి సరోవర మహత్యము. అది విని స్వామి రాజుతో ఇట్లనెను, ఓ రాజా, భయపడకుము. నీ స్త్రీలతో కలిపి ఆ బ్రాహ్మణుని భార్యను పల్లకీలో ఎక్కించుము. నా ఆలయమునకు పూర్వము నందున్న అస్థి సరోవరమునందు 12 నాడు స్నానం చేయింపుము. ఆ సరోవరము అపమృత్యువును నివారించును. ఆమె తిరిగి బ్రతుకగలదు. స్త్రీలతో కలిసి ఆమెను బ్రాహ్మణుని వద్దకు చేర్చుము. నీవు త్వరగా వెళ్ళి నేను చెప్పినట్లు చేయుము అని స్వామి చెప్పగా రాజు వెంటనే ఇంటికి వెళ్ళాను. అందమైన పల్లకీల యందు తన స్త్రీలతో పాటు బ్రాహ్మణ స్త్రీని కూడా కూర్చొండ చేసెను. బ్రాహ్మణునితో కలిసి స్వామిని దర్శించుటకు బయలుదేరెను. స్త్రీలందరూ అస్థి సరోవరమును చేరి బ్రాహ్మణ స్త్రీ శరీరమునకు స్నానం చేయించిరి. చర్మము ఎముకలు మాత్రమే మిగిలినప్పటికీ ఆ శరీరం సరోవరమునందు ఉంచబడినదై తిరిగి ప్రాణములు పొంది పూర్వము వలె వన్యగల శరీరమును పొందెను. సరస్సు నుండి రాణులతో కలిసి బయటకు వచ్చి తిరిగి వచ్చిన భర్తను చేరుకొనెను. రాజు స్వామిని పూజించి బ్రాహ్మణునికి 1000 నిష్కముల ధనమును వివిధములైన వస్త్రములను ఇచ్చెను. తరువాత ఆ బ్రాహ్మణుని అతని దేశమునకు వెళ్ళుటకు ఏర్పాటు చేసెను. ఆ బ్రాహ్మణుడు శ్రీ వృత్తాంతము విని స్వామి ప్రభావమును తెలుసుకొనెను. రాజును ఆశీర్వదించి తన దేశమునకు వెళ్ళిపోయెను. బ్రాహ్మణుడు వెళ్ళిన తరువాత స్వామి రాజుతో ఇట్లనెను, ప్రతిదినము మధ్యాహ్న నైవేద్యము అయిన సిపిదప నా వద్దకు వచ్చి బంగారు కమలములతో ఇచ్చానుసారముగా నన్ను అర్చింపుము. నీ నగరమునకు వెళ్ళి నీ ధర్మమును అనుసరించి రాజ్యమును పరిపాలింపుము. నీవు కోరినవన్నీ ఏ సంశయము లేక లభించును. కాని సమయమున నీవు ఎప్పుడూనూ ఇచ్చడకు రారాదు. కాలానుగుణముగా పూజ చేయుచు నీ నగరమునందే నివసింపుము. రాజు ఇట్లు పలికెను, ఓ దేవేశ, నీవు చెప్పినట్లే మధ్యాహ్న సమయమునందే నిన్నర్థింతును అని పలికి స్వామి చెప్పినట్లే బంగారు కమలములతో స్వామిని అర్చించుచుండెను. ఒకనాడు ఆ బంగారు కమలములపై మట్టి అంటిన ఒక తులసీ పుష్పమును రాజు చూచెను. కుర్వా గ్రామమునందు నివసించు కుండలు చేయు భీముడను వాని వృత్తాంతము. రాజు చాలా విస్మయము చెంది దేవదేవుని అడిగెను. రాజు, ఓ దేవా, మట్టి అంటిన ఈ కమలముల చేత తులసీ పుష్పముల చేత ఎవరు నిన్ను అర్చించుచున్నారు? రాజు ఆ విధముగా అడుగగా స్వామి ఇట్లనెను, కుర్వా గ్రామము నందు ఒక కుమ్మరి నివసించుచున్నాడు. అతడు తన ఇంటి యందే ఉండి నన్ను అర్చించును. ఆ పూజను నేను అంగీకరింతును అని చెప్పగా రాజు ఆ కుమ్మరిని చూచుటకు వెళ్ళెను. కుర్వా గ్రామమునకు వెళ్ళి ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళెను. రాజు వచ్చుట చూచి నమస్కరించి ఎదుట నిలబడెను. ఎదురుగా నిలిచిన ఆ భీముని రాజు అడిగెను. తొండమానుడు అడిగెను, ఓ భీమ, స్వామిని నీవు ఎట్లు పూజించుచున్నావు అనెను. ఓ రాజా, నాకు అర్చించుట అనగా ఏమో తెలియదు. నేను అర్చించుచున్నానని ఎవరు చెప్పిరి? సాక్షాత్ స్వామి అయిన శ్రీనివాసుడే చెప్పెను. అది విని ఆ కుమ్మరి పూర్వము స్వామి తనకిచ్చిన వరమును తలుచుకొనెను. భీముడు చెప్పెను, నా పూజ గురించి ఎప్పుడూ తెలియనో, ఎప్పుడు రాజు తొండమానుడు వచ్చి సంభాషించునో
అప్పుడు మోక్షమును పొందుదువు అని స్వామి వరమిచ్చెను. కుర్వా గ్రామమునందు నివసించు భీముడును భక్తుడు భార్యతో కలిసి వైకుంఠమును పొందుట అని ఆ కుమ్మరి చెప్పుచుండగానే ఒక దివ్య విమానం స్వామితో కలిసి వచ్చెను. అతడు స్వామికి నమస్కరించి ఆ భక్తుడు భార్యతో కలిసి ప్రాణములను విడిచిపెట్టి తొండమానుడు చూచుచుండగానే విమానమును ఎక్కెను. తన భార్యతో కలిసి దివ్య రూపమును ధరించి వైకుంఠమును చేరెను. రాజు ఈ అద్భుతమును చూచి మిక్కిలి సంతోషించి తన పురమునకు తిరిగి వచ్చెను. తన కుమారుడైన శ్రీనివాసుడను వానిని యథావిధిగా అభిషేకించి భూమిని మానవులను ధర్మము తప్పకుండా పరిపాలింపుమని ఆజ్ఞాపించి వనములకు వెళ్ళి గొప్ప తపస్సు చేసిన. అప్పుడు స్వామి అతడికి ప్రత్యక్షమయ్యాను. స్వామి శ్రీదేవి భూదేవులతో కలిసి గరుడునిపై అచ్చటకు వచ్చెను. ఓ నృపశ్రేష్ఠ, నీ తపస్సు సంతోషించితిని, ఏమి చేయమందువు అని స్వామి అడుగగా రాజు ఇట్లనెను. మిక్కిలి ఆనందము పొంది అంజలి ఘటించి గద్గదమైన స్వరముతో, ఓ దేవా, జరామరణములు లేని నీ లోకమునందు నివసింప కోరుచుంటిని. ఇది నా కోరిక కనుక దేనిని తీర్చు అని పలికి ఆ తొండమానుడు భూమిపై వాలి స్వామికి సాష్టాంగ నమస్కారము చేసి శరీరమును విడిచి దివ్య విమానము నెక్కెను. గంధర్వులు స్తుతించుచుండగా స్వామి రూపము వంటి రూపమును పొంది శోకము మోహము లేనిది, ముసలితనము మరణము విడిచిపెట్టినది, వెనుకకు తిరిగి వచ్చుట లేనిది అయిన వైకుంఠమును చేరెను. ఓ దేవి, చక్కని రూపము కలదాన, ఈ కథ అంతయు జరగబోవున్నది. దీనిని వినిపించిన వారు విన్నవారు కూడా విష్ణులోకమును పొందుదురు అని వరాహస్వామి చేత జరగబోవు కథ అంతయు చెప్పబడినది. ఈ కథను భక్తితో విన్నవారు చదివినవారు అన్ని భోగములను అనుభవించి చివరకు విష్ణులోకమును పొందుదురు. స్వామి పుష్కరిణి మహత్యం. సూతుడు ఇట్లు చెప్పెను. స్వామి పుష్కరిణి యందు స్నానము చేయుట చేత కాశ్యపుడు మహాపాతకము నుండి విముక్తి పొందుట. శుభకరమైన స్వామి పుష్కరిణి మహత్యాన్ని వర్ణించు ఒక పవిత్రమైన కథను చెప్పెదను. కాశ్యపుడును విప్రుడు పూర్వము ఈ తీర్థమునందు స్నానము చేసి నరకమును పొందించుచు ఒక గొప్ప పాతకము నుండి బయట పడెను. ఓ ముని, ఈ కాశ్యపుడను వాడు ఏమి పాపము చేసెను? ఈ స్వామి పుష్కరిణి యందు స్నానం చేసి వెంటనే విముక్తి పొందెను. శ్రద్ధ కలిగినటువంటి మాకు నీ కృపాబలము చేత ఈ కథను తెలియజేయుము. నీ మాటలకు అమృతము తాగుతున్న మాకు దప్పిక కూడా కలుగుట లేదు. స్వామి పుష్కరిణి మహత్యమును వర్ణించున్నది, పఠించిన వారి పాపములను పోగొట్టునది అయిన ఇతిహాసమును నేనిప్పుడు చెప్పెదను, వినుము. పరీక్షత్ వృత్తాంతం. అభిమన్యువు కుమారుడైన పరీక్షత్ అను రాజు ధర్మముగా భూమిని పరిపాలించుచు హస్తినాపురమునందు నివసించుచుండెను. ఒకనాడు ఆ రాజు వేటయందు ఆసక్తి కలిగి వనమునందు సంచరించుచు 60 సంవత్సరముల వయస్సు కలిగిన వాడగుట వలన మిక్కిలి దప్పిగొనెను. ఒక లేడిని వెన్నాడుచు మిగిలిన వారి నుండి విడిపోయి ఏకాకి అయి ధ్యానము నందు మునిగి ఉన్న ఒక మునిని చూచి ఇట్లు అడిగెను. ఓ ముని, ఇప్పుడే నేను ఒక లేడిని బాణముతో కొట్టగా తప్పించుకొనెను. భయముతో పారిపోయిన దానిని నీవు చూచితివా? ఆ ముని సమాధి యందు ఉండుట వలన సమాధానం చెప్పలేదు. దానికి కోపించి రాజు పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఆ ముని భుజంపై వేసి తన నగరమునకు తిరిగి వెళ్ళెను. ఆ మునికి శృంగి అను ఒక కొడుకు ఉండెను. ఆ శృంగికి బ్రాహ్మణోత్తముడైన కృశాక్షుడను మిత్రుడుండెను. అది చూచి కోపించిన శృంగి రాజుకు శాపమివ్వగోరెను. ఆ కృశాక్షుడు తన మిత్రునితో ఇట్లనెను. నీ తండ్రిపై ఉన్నది కేవలం చచ్చిన పాము మాత్రమే కనుక నీవు గర్వము ప్రదర్శించకము, వృధాగా కోపమును పొందకము. నా తండ్రి యందు సచ్చిన పామును వేసినటువంటి మూఢుడు 7 రాత్రుల లోపల తక్షకునిచే కుట్టబడి మరణించుగాక అని పరీక్షితునకు శాపమిచ్చెను. అతని తండ్రి అయిన శమీకుడి విషయము తెలుసుకొని కుమారునితో ఇట్లనెను. అన్ని లోకములను రక్షించున్నటువంటి రాజును ఏల శపించితివి. రాజు లేని ఈ లోకంలో మనము సుఖముగా ఎట్లు ఉండగలము? కోపము వలన పాపము కలుగును, దయచేత సుఖము కలుగును. కోపము కలిగినప్పుడు దానిని ఓర్పు వహించి అదుపులో ఉంచవలేను. దాని వలన ఈ లోకమునందు పరలోకమందు కూడా సుఖమును పొందగలడు. ఓర్పు కలిగిన పురుషుడే
ఉత్తమమైన సంపదలను పొందగలడు. తరువాత శమీకుడు తన శిష్యుడైన గౌరముఖుడను వానిని పిలిచి, ఓ గౌరముఖి, నీవు పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్ళి చెప్పుము, తక్షకుడు కుట్టగలడు అను నా కుమారుని శాపమును రాజుకు చెప్పి తిరిగి త్వరగా నా వద్దకు రమ్ము అని శమీకునిచే ఆజ్ఞాపింపబడిన గౌరముఖుడు రాజు వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెను. నీవు తన తండ్రిపై వేసిన చచ్చిన పామును చూచి శమీకుని కుమారుడైన శృంగి కోపించి నిన్ను శపించెను. ఈనాటి నుండి 7 దినములలో సర్పరాజైన తక్షకునిచే కుట్టబడి ఆ విషాగ్నియందు అభిమన్యుని కుమారుడవైన నీవు మరణింతువు అని ఆ శృంగి నిన్ను శపించెను. అతడి తండ్రి ఈ శాపమును గూర్చి తెలుపుటకు నన్ను నీ వద్దకు పంపెను అని విషయమంతయు త్వరగా చెప్పి గౌరముఖుడు తిరిగి వెళ్ళెను. అతడు వెళ్ళిన తరువాత పరీక్షిత్ శోకమునందు మునిగిపోయెను. మబ్బులను తాకుచున్నంత ఎత్తైనది, ఒక్కటే స్తంభము గలది, మిక్కిలి విశాలమైనది అయిన ఒక మండపమును ఆ రాజు నీటి మధ్యలో నిర్మింపచేసెను. గట్టి ప్రయత్నము చేసి మహాగారుడ మంత్రము తెలిసిన వారిని, ఓషధులు తెలిసిన వారిని, చికిత్స చేయువారిని రప్పించి తక్షకుని విషమును హరించుటకు ఏర్పాటు చేసెను. విష్ణు భక్తిపరుడై అనేక మంది దేవఋషులతో, బ్రహ్మఋషులతో, రాజఋషులతో కూడి ఆ ఒంటి స్తంభపు మేడపై ఉండెను. ఆ సమయమునందు మాంత్రికోత్తముడైన కాశ్యపుడను బ్రాహ్మణుడు రాజును తక్షకుని విషము నుండి కాపాడుటకు బయలుదేరెను. 7వ నాడు దరిద్రుడు, ధనముపై కోరిక కలిగినవాడు అయిన ఆ విప్రుడు బయలుదేరి మార్గమధ్యమున్న బ్రాహ్మణ వేషమున వచ్చుచున్న తక్షకుని కలుసుకొనెను. కలిసి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ వెచ్చటకు వెళ్ళుచున్నావు అని కాశ్యపుని ప్రశ్నించెను. పరీక్షత్ మహారాజును ఆ తక్షకుడు తన విషాగ్నిచే వహింపచేయబోవుచున్నాడు. ఆ విషాగ్నిని చల్లార్చుటకు నేనాతని నీ సమీపమునకు వెళ్ళుచున్నాను అని చెప్పగా తక్షకుడు ఇట్లనెను, ఓ బ్రాహ్మణోత్తమ, నేను తక్షకుడను. ఎంత గొప్ప మంత్రములు నేర్చిన వారైనను 100 సంవత్సరములకైనను నా విషమునకు చికిత్స చేయలేరు. నీకు గనుక నా విషమునకు చికిత్స చేయు శక్తి ఉన్నచో అనేక యోజనములు విస్తరించిన ఈ చెట్టును నేను దగ్ధము చేసేదను. దానిని పునర్జీవింప చేయుము. అప్పుడు మాత్రమే నేను నీవు సమర్థుడవని అంగీకరింతును అని పలికెను. ఆ చెట్టును తక్షకుడు కాటు వేసెను. వెనువెంటనే ఆ చెట్టు కాలి బూడిదయ్యెను. ఆ సమయంలో ఆ చెట్టుపై ఒక మనిషి ఉండెను. తక్షకుని విషాగ్నిచే అతడు కూడా భస్మమయ్యెను. అతడు అన్నట్లు తక్షక కాశ్యపులు గమనించలేదు. అప్పుడు కాశ్యపుడు తక్షకునికి తన శక్తిని చూపగోరెను. నా శక్తిని చూడుడని పలికెను. మాంత్రికోత్తముడైన ఆ కాశ్యపుడు వెంటనే తన మంత్రశక్తితో ఆ చెట్టును బ్రతికింపచేసెను. చెట్టుతో పాటు భస్మమైన మనిషి కూడా బ్రతికెను. అప్పుడు తక్షకుడు ఆ బ్రాహ్మణునితో ఇట్లనెను, మునివాక్యు వ్యర్థము కాకుండానట్లు చేయవలేను. కనుక నీకు రాజు ఇచ్చు ధనమునకు రెట్టింపు ధనమును నీకు ఇచ్చెదను అని పలికి ఆ తక్షకుడు కాశ్యపునికి అమూల్యమైన రత్నములను ఇచ్చి శీఘ్రముగా తిరిగి పొమ్మనెను. ఆ విధముగా మంత్రకోవిదుడైన ఆ బ్రాహ్మణుని వెనుకకు తిప్పి పంపెను. ఆ కాశ్యపుడు తన జ్ఞాన దృష్టి చేత రాజును అల్పాయుష్కునిగా తెలుసుకొని తక్షకుని నుండి రత్నములను స్వీకరించి తన ఆశ్రమమునకు వెళ్ళిపోయాను. అప్పుడు తక్షకుడు పాములన్నిటినీ పిలిచి, మీరందరూ మునివేషములు ధరించి పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్ళి రాజుకు ఉపాహారముగా పండ్లను సమర్పింపమని చెప్పెను. వారందరూ అంగీకరించి రాజు వద్దకు వెళ్ళి పండ్లను సమర్పించిరి. తక్షకుడు ఒక కృమి వేషమున ధరించి రేగు పండులో దాగుకొనెను. రాజు బ్రాహ్మణుల రూపంలో ఉన్న సర్పములు ఇచ్చిన పండ్లను అక్కడ ఉన్న మంత్రులకు, వృద్ధులకు ఇచ్చెను. కుతూహలముతో ఒక పెద్ద పండును తాను కూడా తీసుకొనెను. ఇంతలో సూర్యుడు అస్తమించెను. మునివాక్యము వ్యర్థము కాదని అక్కడ ఉన్న వారందరూ పరస్పరము అనుకొనుచుండిరి. అప్పుడు రాజు చేతిలో ఉన్న పండులో ఒక ఎర్రని క్రిమి కనిపించెను. అందరితో పాటు రాజు కూడా దానిని పరీక్షించెను. ఈ పురుగా నన్ను కాటువేయినది అని పలికి రాజు ఆ పురుగుతో సహా ఆ పండును తన నోట వేసుకొనెను. ఆ పండు ఎందున్న తక్షకుడు వెంటనే బయటకు వచ్చి రాజు శరీరమును ఆక్రమించుకొనెను. అది చూచి పక్కగా ఉన్న వారందరూ బెదిరి పారిపోయిరి. అప్పుడు తక్షకుడు కాటు వేయగా రాజుతో పాటు ఆ భవనమంతయు కాలి బూడిదయ్యెను.
రాజుకు ఉత్తర క్రియలు చేసి మంత్రులు లోకములను శిక్షించుటకై పరీక్షత్ కుమారుడైన జనమేజయుని రాజుగా అభిషేకించిరి. రాజును తక్షకుని విషము నుండి రక్షించుటకు వచ్చి వెనుదిరిగిపోయిన కాశ్యపుడను బ్రాహ్మణుడు అందరిచే నిందింపబడేను. ఎచ్చటకు వెళ్ళినను మంచివారందరూ అతడిని నిందించిరి. ఏ గ్రామమునందు కానీ ఆశ్రమమునందు కానీ అతడికి ఆశ్రయము లభింపలేదు. అన్ని దేశముల నుండి బహిష్కరింపబడి అతడు చివరకు శాకల్యమునిని శరణు వేడెను. ఆ శాకల్యమునికి నమస్కరించి, అన్ని ధర్మములను తెలిసిన ఓ భగవాన్, మునులు బ్రాహ్మణులు అందరూ నన్ను నిందించుచున్నారు. ఈ మానవులందరూ నన్ను ఎందుకు నిందించుచుండిరో నాకు తెలియదు. బ్రహ్మహత్య కానీ, మద్యము సేవించుట కానీ, గురుశ్రీతో సంబంధమును పెట్టుకునుట కానీ, దొంగతనము కానీ, సంసర్గ దోషము కానీ, ఇతరములైన ఏ పాపమును కానీ నేను చేయలేదు. అయినప్పటికీ ప్రజలు బంధువులు అందరూ నన్ను అకారణముగా నిందించుచూ ఉన్నారు. కనుక ఓ శాకల్య మహాముని, నేను చేసిన తప్పు ఏమో చెప్పుము. కాశ్యపుడు ఈ విధముగా అడుగగా శాకల్యుడు ఒక్క క్షణము ధ్యానం చేసి అప్పుడు ఇట్లనెను: పరీక్షిత్ మహారాజును తక్షకుని బారి నుండి రక్షించుటకు బయలుదేరిన నీవు తక్షకునిచే వారింపబడి మధ్య మార్గమునందు తిరిగి వచ్చితివి. విషరోగాదుల చేత పీడింపబడు వారిని రక్షింపగలుగు శక్తి ఉన్నప్పటికీ రక్షింపని వారిని లోకమునందు బ్రహ్మహత్య చేసిన వారిగా భావింతురు. క్రోధము, కామము, భయము, లోభము, మాశ్చర్యము వలన ఆవేశింపబడినప్పటికీ విషరోగాదుల చేత బాధపడుచున్న వారిని రక్షింపని వాడు బ్రహ్మహత్య చేసినవాడు, మద్యము సేవించినవాడు, దొంగతనము చేసినవాడు, గురుతల్పమును పొందినవాడు, సంసర్గ దోషమును పొందినవాడితో సమానుడు. కన్యను విక్రయించినవాడు, అశ్వమును విక్రయించినవాడు, చేసిన సహాయమును మరిచినవాడు, వీరందరికీ శాస్త్రముల యందు ప్రాయశ్చిత్తము కలదు. విషముచే బాధపడు వానిని సమర్థుడైనప్పటికీ ఎవడు రక్షింపడో అతడికి ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినప్పటికీ నిష్కృతి లేదు. అతడితో కలిసి వచ్చిన వారు భోజనము చేయరు, మాట్లాడరు, కనీసం అతడిని చూచుటకు ఇష్టపడరు. వానితో మాట్లాడినంతని గొప్ప పాపము చేసిన వాడగును. పరీక్షిత్ మహారాజు పెక్కు పుణ్యకార్యములు చేసినవాడు, ధర్మకార్యములు చేసినవాడు, విష్ణు భక్తుడు, గొప్ప యోగి, చాతుర్వర్ణ అమ్మును కాపాడినవాడు, వ్యాసుని పుత్రుడైన శుకుని వద్ద విష్ణు కథలను భక్తితో విన్నవాడు. అట్టి ఆ రాజును రక్షింపక తక్షకుని మాట విని నీవు తిరిగి వచ్చితివి. కనుకనే బ్రాహ్మణులు బంధువులు నిన్ను నిందించుచున్నారు. ఆ పరీక్షత్కు ఆయుష్షు లేకపోవచ్చును, కానీ మరణించునంత వరకు తగిన చికిత్స చేయవలేను. కంఠములో ప్రాణములు ఉన్నంత వరకు మరణించకోరువాడైనను మానవుని రక్షింపవలేను. కాలము యొక్క వక్రగతి ఎవ్వరికి తెలియదు అని వైద్యశాస్త్రమునందు తలపండిన వారు చెప్పుదురు. కనుక చికిత్స చేయు శక్తి కలిగినప్పటికీ చికిత్స చేయని వైద్యుడవై మధ్య మార్గమున తిరిగి వచ్చినందున నిన్ను అందరూ నిందించుచున్నారు. సాకల్యుడు ఈ విధముగా చెప్పగా కాశ్యపుడు ఇట్లు పలికెను: ఓ సువ్రత, ఈ పాపమును పోగొట్టుకొనుటకు నేనేమి చేయవలేను? ఏమి చేసిన నా బంధువులు ఇతరులు నన్ను వారిలో కలుపుకొందురు? మునిసత్తముడైన ఓ శాకల్యుడా, నీవే ఏదైనా చేయవలేను అని కాశ్యపుడు మరి వేడెను. అప్పుడు శాకల్యుడు ఒక్క క్షణము ధ్యానించి కాశ్యపునితో, ఈ పాపము నుండి బయటపడుటకు నేనొక ఉపాయము చెప్పెదను. ఆలస్యము లేకుండా నీవు ఆ పని చేయవలేను. సువర్ణముఖి నదీ తీరమునందు శ్రీనివాసునికి నివాస స్థానం వెంకటాద్రి అని ప్రసిద్ధికెక్కినది. అన్ని లోకములో పూజింపబడినది అయిన పర్వతము కలదు. ఆ శేషగిరిపై సురాసురులచే నమస్కరింపబడినది. బ్రహ్మహత్య, సురపానము, చౌర్యము మొదలైన పాపములను నశింపజేయునది. అన్ని పాపములను పోగొట్టునది. శ్రీనివాసుని ఆలయమునకు ఉత్తర దిక్కున ఉన్నది. పరమ పవిత్రమైనది అయిన స్వామి పుష్కరిణి కలదు. ఆ వెంకటాద్రికి వెళ్ళి శుభకరమైన స్వామి పుష్కరిణి యందు ముందుగా స్నానం చేసి దానికి పశ్చిమ తీరమునందున్న వరాహ స్వామిని సేవించి తరువాత బంగారు కొండపై నివసించు శ్రీనివాసుని పరదైవతమును, భక్తులకు అభయమిచ్చు వానిని, శంఖము చక్రము ధరించిన వానిని, వనమాలచే అలంకరించబడిన వాడిని స్వామిని చూడుము. ఎట్టి సంశయము లేక నీవు నీ పాపము నుండి ముక్తిని పొందుదువు.
శాకల్యుడు ఈ విధముగా చెప్పగా కాశ్యపుడు అంగీకరించెను. వెంకటాద్రికి వెళ్ళి సురాసురులను నమస్కరించు పుష్కరిణి యందు వినయపూర్వకముగా స్నానము చేసెను. అప్పటికి వైద్య వృత్తి యొక్క పారమునంటిన్న ఆ కాశ్యపుడి పాపము తొలగి స్వస్థుడయ్యను. అతడి బంధుజనులు అందరూ అతడిని ఆదరించి పూజించిరి. ఈ విధముగా వెంకటాచల వైభవమును తెలియజేయు కథను నేను మీకు చెప్పితిని. ఈ కథను ఏ భక్తుడైతే భక్తితో వినునో అతడు విష్ణులోకమును పొందును. శ్రీ స్కాంద మహాపురాణం నందలి 2వదగు వైష్ణవ ఖండమున శ్రీ వెంకటాచల మహత్యము. వచ్చే భాగంలో మరొక కథ తెలుసుకుందాం. స్వస్తి.